ఇవాళ మనం ఐవీఎఫ్లో పుట్టే పిల్లల డిఎన్ఏపై ఎలా ప్రభావం ఉంటుంది అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. హలో అండి, నేను డాక్టర్ మీనాశ్రీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్. సో ఈ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే ఏంటంటే, న్యాచురల్ గా మనకి ప్రెగ్నెన్సీ కనుక వచ్చినప్పుడు న్యాచురల్ లేదా చిన్న ట్రీట్మెంట్స్ లైక్ మనకి ఓవులేషన్ ఇండక్షన్ కానీ లేదంటే ఐయుఐలో కానీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మనకి ఎగ్ అండ్ స్పర్మ్ యొక్క ఫలదీకరణ ఏదైతే కలయిక అని అంటామో దానిని మనం ఫర్టిలైజేషన్ అని అంటాం. సో ఆ ఫర్టిలైజేషన్ అనేది యూజువల్లీ ఫెలోపియన్ ట్యూబ్ లో జరగడం జరుగుతుంది. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్ లో వన్స్ ఫర్టిలైజ్ అయ్యాక ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఎంబ్రియో అనేది 3 to 4 days వరకు ఆ ఫెలోపియన్ ట్యూబ్ లోనే మనకి పెరిగి, అంటే ఎవ్రీ డే మనకి డివైడ్ అవుతూ వెళ్ళి లాస్ట్ కి 5th or 6th డే కి మనకి బ్లాస్టోసిస్ట్ అనే స్టేజ్ కి రీచ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియో వన్స్ మనకి ఫెలోపియన్ ట్యూబ్ లో గ్రో అయిన తర్వాత 5th or 6th డే కి మనకి యూట్రస్ లైనింగ్ లోకి వచ్చేసి యూట్రస్ కి ఇంప్లాంట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది నార్మల్ ప్రాసెస్. ఇదే మనం ఐవీఎఫ్ లో ఏం చేస్తాము అంటే, ఎగ్స్ ని మనము గ్రో చేసి ఎగ్స్ అండ్ స్పర్మ్ యొక్క ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది మనం లాబొరేటరీ కండిషన్స్ లో చేయడం జరుగుతుంది. సో ఈ ల్యాబ్ లో చేసే కండిషన్స్ చేసిన దానికి మనం ఏం చేస్తాము అంటే, ఎగ్జాక్ట్లీ ఫెలోపియన్ ట్యూబ్ లోపల మనకి ఎటువంటి ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుందో సేమ్ అదే ఎన్విరాన్మెంట్ ని మనం ఈ ఐవీఎఫ్ లాబొరేటరీలో క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఆ ఎంబ్రియో ఫామ్ అవ్వడం కూడా మనకి మంచిగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. వన్స్ ఆ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఆ ఎంబ్రియోకి మనం స్పెషల్ కల్చర్ మీడియా యూజ్ చేసి, స్పెషల్ ఇంక్యుబేటర్స్ యూజ్ చేసి 5th day or 6th day వరకు మనం గ్రో చేసే అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. సో ఇంతే గాని మనం ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ లో ఎగ్ లో కానీ లేదు అంటే స్పర్మ్ లో కానీ మనం డిఎన్ఏ చేంజెస్ మాత్రం ఎటువంటి విధంగా చేయడం జరగదు. అదే విధంగా ఎంబ్రియోలో కూడా మనం డిఎన్ఏ లెవెల్లో ఎటువంటి చేంజెస్ కూడా చేయడం అనేది జరగదు. సో మనకి న్యాచురల్ గా తెలిసింది ఏంటి అంటే, ఎంబ్రియో ఫామ్ అవ్వడానికి 50% జెనెటిక్ మెటీరియల్ ఎగ్ నుంచి వస్తే ఇంకో 50% జెనెటిక్ మెటీరియల్ స్పర్మ్ నుంచి వస్తుంది. సో ఆ ఎగ్ లేదా స్పర్మ్ లో కనుక మనకి జెనెటిక్ చేంజెస్ ఉంటే మనకి ఆ ప్రాసెస్ ఫర్టిలైజ్ అయినప్పుడు అది మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయినా లేదు అంటే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయినా కూడా ఆ జెనెటిక్ చేంజెస్ అనేవి సేమ్ వే క్యారీ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఐవీఎఫ్ ప్రాసెస్ పర్సేలో మనకి ఎటువంటి ఎక్స్ట్రా యాడెడ్ జెనెటిక్ రిస్క్ అనేది ఉండదు. కొంతమంది పీపుల్ లో ఏంటి అంటే ఎక్కువగా జెనెటిక్ రిస్క్ ఉండే కండిషన్స్ ఉంటాయి. అంటే ఇది ఎవరికి అంటే, మనము ఫీమేల్ ఏజ్ కనుక 35 years కంటే ఎక్కువగా ఉండడం, లేదు అంటే స్పర్మ్ లో మనకి చేంజెస్ ఎక్కువగా ఉన్నా కూడా కొన్నిసార్లు ఏంటంటే మనం తరచుగా మేనరికం మ్యారేజెస్ చూస్తూ ఉంటాం. సో దీన్ని కన్సాంగ్వినిటీ అంటాం. సో ఇటువంటి వాళ్ళలో కూడా మనకి జెనెటిక్ చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకొంతమందికి ఏంటి అంటే, వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా అబార్షన్స్ ఉన్న వాళ్ళకి, లేదు ఆల్రెడీ ఫ్యామిలీలో హిస్టరీలో ఏదైనా జెనెటిక్ డిసీజెస్ ఉన్నా, ఇంకొంతమందికి ఏంటంటే పేరెంట్స్ ఇద్దరు అంటే హస్బెండ్ అండ్ వైఫ్ చూడడానికి కంప్లీట్ హెల్దీగా ఉన్నా కూడా వారు క్యారియర్స్ అయ్యి ఉండొచ్చు. క్యారియర్స్ అంటే ఏంటంటే, బయటికి హెల్దీగా ఉన్నా కూడా వాళ్ళు డిసీజ్ క్యారియింగ్ జీన్స్ ని లో లెవెల్ అంటే స్లైట్ క్వాంటిటీలో క్యారీ చేస్తూ ఉండొచ్చు. సో అలా ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే, ఆ ఇద్దరి ఎగ్ అండ్ స్పర్మ్ కలిపినప్పుడు వచ్చే ఎంబ్రియోలో మనకి డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ పైన చెప్పిన సబ్సెట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం హై రిస్క్ ఆఫ్ జెనెటిక్ డిసీజెస్ ఉంటుంది. బట్ సేమ్ మనకి ఇందాక చెప్పుకున్నట్టు ఆ పీపుల్ కనుక మనకి న్యాచురల్ గా ట్రై చేసినా లేదు అంటే ఐవీఎఫ్ ప్రాసెస్ లో వెళ్ళినా కూడా మనకి సేమ్ రిస్క్ ఆఫ్ జెనెటిక్ డిసీజెస్ ట్రాన్స్మిషన్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ వేరే జనరల్ పాపులేషన్ అంటే ఇంతకు పైన చెప్పుకున్న సబ్సెట్ ఆఫ్ పీపుల్ కాకుండా నార్మల్ గా ఉండే జనరల్ పాపులేషన్ కి కూడా మనకి ఒక బేస్ లైన్ జెనెటిక్ రిస్క్ అనేది ఉంటుంది. సో ఈ బేస్ లైన్ జెనెటిక్ రిస్క్ ఏంటి అంటే 2 to 3% ఆఫ్ జెనెటిక్ రిస్క్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి కూడా మనకి ఉంటుంది. అంటే మనం ఈ కొంతమందిని చూస్తుంటాం, వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్ గానే వస్తుంది, కానీ వారికి చూసినప్పుడు ఏంటి అంటే కొన్నిసార్లు స్పాంటేనియస్ అబార్షన్స్ అవ్వడము. అంటే ఏంటంటే ఆ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చి మళ్ళీ బ్లీడింగ్ అయిపోయి వెళ్ళిపోవడము, లేదు అంటే కొన్నిసార్లు హార్ట్ బీట్ రాకపోవడం, కొన్నిసార్లు ఏంటంటే హార్ట్ బీట్ వచ్చి మధ్యలో ఆగిపోవడం. సో దీనిని మనం మిస్డ్ అబార్షన్ అని అంటాము. కొన్ని కండిషన్స్ లో ఏంటంటే ఇదంతా బానే ఉన్నా కూడా 5th month లో మనం ఎప్పుడైతే టీఫా స్కాన్ అని చేయిస్తామో అప్పుడు కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఈ రిస్క్ అనేది వారికి ఏంటంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇందులో
చాలా మందికేంటంటే, ఒకసారి ఈ విధంగా అయినా గూడా మళ్ళీ కొన్నిసార్లు వాళ్ళకి హెల్తీ బేబీస్ ఉండే అవకాశం ఉంటుందనమాట. సో, ఈ 2-3% ఆఫ్ జెనెటిక్ రిస్క్ ఏదైతే ఉందో, ఇది జనరల్ పాపులేషన్ అందరికీ కూడా ఉండడం జరుగుతుంది. సో, ఐవీఎఫ్‌కి వెళ్ళే కపుల్స్‌కి గూడా ఈ 2-3% ఆఫ్ రిస్క్ అనేది డెఫినిట్‌గా ఉండే అవకాశం ఉంటుంది. బట్ అది చాలా తక్కువ రిస్క్ కాబట్టి, మనం ఎక్స్‌ట్రాగా జెనెటిక్ ఎవాల్యుయేషన్ అనేది జనరల్‌గా రొటీన్ ఐవీఎఫ్ ప్రాసెస్‌లో మనము ఎవరికీ కూడా సజెస్ట్ చేయడం అనేది జరగదు. సో, దీని ద్వారా మనం చెప్పదలుచుకునే విషయం ఏంటి అంటే, మీకు ఓన్లీ ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా మనకి అడిషనల్‌గా మనకి ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది 40 ఇయర్స్ నుంచి ఆల్రెడీ జరుగుతానే ఉంది. సో, ఓన్లీ ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా మాత్రమే మనము ఎగ్‌లో గాని, స్పెర్మ్‌లో గాని, లేదంటే ఎంబ్రియోలో గాని ఎక్స్‌ట్రా యాడెడ్ జెనెటిక్ రిస్క్ అనేది జరిగినట్టు ఇప్పటి వరకు ఒక్క కేస్ కూడా మనకి రిపోర్ట్ అవ్వలేదు. సో, ఐవీఎఫ్‌కి వెళ్ళే కపుల్స్ ఎవరైతే ఉంటారో వారు ఐవీఎఫ్ ప్రాసెస్‌లో మనం గనక ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటే మనకి తక్కువ ఇంటెలిజెన్స్‌తో పిల్లలు పుట్టడము, లేదు అంటే జెనెటిక్ రిస్క్ ఉండడము, వాళ్ళ ఫ్యూచర్‌లో వాళ్ళ హెల్త్ పై ఎఫెక్ట్ పడుతుంది అనే భయాలేమన్నా ఉంటే వీడి వారు ముందుకు ప్రొసీడ్ అవ్వాలని కోరుతున్నాను. థాంక్ యూ.